హలో క్యూటీస్, ఎలా ఉన్నారు? ఈరోజు ఏంటంటే లాస్ట్ అవర్ లాస్ట్ 30 మినిట్స్లో అలా సరదాగా బయటకు వచ్చామండి. బయటకు వచ్చాము, వెదర్ అయితే చంపేసింది అనుకోండి. సూపర్ ఉంది. మా కాలేజ్లో అయితే పిక్స్ దిగడానికి వేరే లెవెల్ లొకేషన్ అసలు. ఇంకా నాలాంటి ఫోటో పిక్చర్లకైతే ఇంకా బాగుంటుంది. కానీ నేను ఒక పిక్ కూడా దిగలేదండి, ఎందుకంటే క్లాస్ నుండి బయటకు వచ్చాం కదా, సో నేనేం దిగలేదు. సరేలే అని చెప్పేసి క్లాస్కి వెళ్తే క్లాస్లోకి వెళ్ళిన 5 మినిట్స్కే వర్షం ఫుల్గా స్టార్ట్ అయింది. వర్షం స్టార్ట్ అయిన తర్వాత క్లాస్ ఏమన్నా వినాలనిపించిద్దా? నాకైతే అస్సలే వినాలనిపించదండి. అలా స్టార్ట్ అయిందో లేదో క్లాస్ మొత్తం స్నాప్స్ వీడియోస్ తీసుకుంటూనే ఉన్నారు. దాంట్లో నేను ఫస్ట్ ఉంటాను. ఇంకా కాసేపు ఆగిన తర్వాత ఇంకా పెద్ద వర్షం పడింది. ఎలా అంటే బీభత్సంగా పడింది. అయినా సార్ క్లాస్ ఆపకుండా చెప్తూనే ఉన్నారు. అంత వర్షం పడుతుంటే ఎవరికైనా క్లాస్ వినాలనిపించిద్దా? వేడి వేడిగా ఏమన్నా తినాలనిపించింది కదా, నాకైతే మస్తు అనిపిస్తుంది. సరే, ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి చెప్పింది ఎలాగో అర్థం కాదు కాబట్టి 4 స్నాప్లు దిగేసాం. ఆ లోపల క్లాస్ అయిపోయింది. క్లాస్ నుండి బయటకు వచ్చాం అంతే. కారిడార్స్ మొత్తం వాటరే. బయటకు వచ్చిన తర్వాత ఇంకా వెదర్ మంచిగా ఉందని చెప్పేసి 4 స్నాపులు తీసుకుందాం అనుకున్నాం. కానీ ఎవరైనా చూస్తే ఏంట్రా బాబు దీన్ని ఇంత వర్షంలో కూడా ఎంత స్నాపులు పిచ్చి అని చెప్పేసి అనుకుంటారేమో అనుకున్నా. కానీ వెనక తిరిగి చూస్తే నాతో పాటు చాలా మంది ఉన్నారు. అమ్మయ్య, నాతో పాటు ఉన్నారులే అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యాను. సరే అని 4 స్నాపులు తీసుకొని కింద దిగేసరికి వీడు వర్షంలో తడుచుకుంటూ వెళ్తున్నాడు. వీడికి ఎంత ఓవరాక్షన్ కదా. ఈ రోజు మార్నింగ్ నుండి నా ఫోన్ నా దగ్గరే లేదు. ఏమైందో తెలియదు, ఎక్కడైనా మర్చిపోయానో లేదో కూడా గుర్తులేదు. లంచ్ అవర్లో చూసుకుంటే నా ఫోన్ నాకు కనిపించలేదు. సరే, మా ఫ్రెండ్స్ ఎక్కడైనా దాచిపెట్టారేమో అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత వాళ్ళని అడిగితే లేదు మేము తీయలేదని చెప్పేసి అన్నారు. చాలాసేపు అడిగాను, అయినా కానీ సీరియస్గా తీయలేదని చెప్పేసరికి సరే అని చెప్పేసి హెచ్ఓడి సార్ దగ్గర కంప్లైంట్ కూడా ఇచ్చాను. సార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా కనీసం చెప్పని కూడా చెప్పలేదు. సరే, పోయిందేమో లేకపోతే ఇంట్లోనే మర్చిపోయినామో అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత ఏంటి ఫోన్ వద్దా, వెళ్ళిపోతావా అని చెప్పేసి అన్నారు. ఏంటి ఫోన్ ఉందా నాది, మీరేనా దాచిపెట్టిందంటే అప్పుడు నవ్వి వేరే అమ్మాయికి ఫోన్ చేసి ఆ అమ్మాయిని ఇంతమంది జనంలో రప్పించి నా ఫోన్ ఇచ్చారు నాకు. మరి మార్నింగ్ నుండి ఫోన్ లేదు, వీడియోలన్నీ ఎలా తీసావంటే మరి నా ఫోన్ దాచిపెట్టినప్పుడు వాళ్ళ ఫోన్లోనే తీయాలి కదా, వాళ్ళ ఫోనే బలి. సరే, ఆ ఫోన్ తీసుకొని బయలుదేరితే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చీమదూరి అంత ఖాళీ కూడా లేదు. అమ్మో, ఇంతమంది జనంలో ఉండి నేను బయటకు వచ్చేసరికి పోతానేమో అని భయమేసి మా ఫ్రెండ్ని వచ్చే తడుచుకుంటానే వెళ్ళి అడ్మిన్ బ్లాక్ నుండి బయటపడదాం అని చెప్పేసి అన్నాను. ఉన్న వాళ్ళే దాటుకుంటూ ఎలాగోలా అడ్మిన్ బ్లాక్ వరకు వచ్చేసాం. అక్కడ నుండి గేట్ వరకు వెళ్ళాలంటే మళ్ళీ 1 కిలోమీటర్ దాకా నడవాలి. అంత వర్షంలో ఏం తడుచుకుంటూ వెళ్తాంలే అని చెప్పేసి లోపలే కొంతసేపు ఉన్నాం. మా ఫ్రెండ్ కాలేజ్ బస్ కొంతసేపు ఉంటే అలానే బస్సు కూడా వెళ్ళిపోతుంది అని చెప్పేసి రా త్వరగా వెళ్ళిపోదాము, మళ్ళీ నాకు బస్సు వెళ్ళిపోతే నేను మిస్ అయిపోతానని చెప్పేసి అంది. సరేలే అని చెప్పేసి వర్షంలోనే అలా తడుచుకుంటూ వెళ్ళి అడ్మిన్ బ్లాక్ నుండి బస్సుల వరకు వచ్చేసరికి సగం తడిచిపోయాం కూడా. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కూడా కాసేపు మా ఫ్రెండ్తో పాటు బస్సులో కూర్చున్నాను, వర్షం తగ్గిన తర్వాత వెళ్దాంలే అని చెప్పేసి. మా కాలేజ్ దగ్గర ఐ లవ్ యూ ఎల్బీఆర్సీ అని పెట్టారంట. నేను చూడలేదు. హాస్టల్ చూసి నన్ను చూసావని అడిగితే చూడలేదని చెప్పాను. వాళ్ళే చూశారు, నేను చూడపోతే ఎలా అని చెప్పేసి వర్షం తగ్గిన తర్వాత బయటకు వచ్చి అక్కడికి వచ్చి అది చూశాను. రోజు కాలేజ్కి లేట్గా వస్తే ఏం చూస్తాము, హడావుడిగా క్లాస్కి టైం అయిపోతుందని చెప్పేసి క్లాస్కి వెళ్ళిపోవు. అది చూసిన తర్వాత మా ఫ్రెండ్ కనిపించింది. సరదాగా దాంతో పాటు వెళ్తుంటే పానీపూరి తిందామా అని చెప్పేసి అంది. ఇంత వర్షంలో నా వల్ల కాదే, నువ్వు తింటే తినని చెప్పేసి నేను అన్నాను. 1 అవర్లో కాలేజ్ మొత్తం పాడు చేసేసింది. చూడండి ఎలా అయిపోయాయో మొత్తం. అదండి, అలా బయటపడ్డాను. వెళ్లే ముందు మీ బుజ్జి చేతులతో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి.